నమస్కారం. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రాజ్యసభలో లోక్సభలో అంతా ఒకరైపోయింది. అది ఒక దీని మాదిరి అమెండ్మెంట్ వచ్చింది, ఓకే అయిపోయి ఇంప్లిమెంటేషన్ రాష్ట్రపతి సంఘటనలో అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయిందని అందరికీ తెలిసిన విషయం. రెండో విషయం ఏమంటే ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కోసం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చిన మా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ రోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు డైరెక్ట్లీ ఓపెన్ చేయడానికి వచ్చిందో మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారు లోక్సభలో అగెనిస్ట్ గా ఓటేసేదానికి పిలుపునిచ్చారు. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అగెనిస్ట్ గా ఓటేసింది. అదేవిధంగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అగెనిస్ట్ గా పిలుపు ఇచ్చారు ఓటేయమని. అలాగే మన పార్టీ కూడా అగెనిస్ట్ గా ఓట్ చేసింది. రెండింటిలో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా రెండు మా పార్టీ అగెనిస్ట్ గా మాట్లాడింది. కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను మభ్యపరిచి వాళ్ళకు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో లోక్సభలో వేశారు, రాజ్యసభలో లేదని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. ఇది కాకుండా ఇంకో అడుగు ముందుకేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేందుకు ఏ స్టేట్ పార్టీ కూడా, ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినదే లేదు. ఇది కనీ ఇది ఎరగని చరిత్ర. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో మా పార్టీ ముస్లింస్ 25 కోట్ల ముస్లింస్ కు తప్పు ఇది మనోభావం దెబ్బతీసింది. ఈ పార్టీ టోటల్ వచ్చిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 20, 26 ఆర్టికల్స్ అగెనిస్ట్ గా ఉంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మా పార్టీ తరఫున మేము వచ్చిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా వచ్చిందో ఆ లోక్సభలో బిల్లుకు అగెనిస్ట్ గా మాట్లాడే ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాజ్యసభలో దీనికి అగెనిస్ట్ గా మాట్లాడి అగెనిస్ట్ గా ఓటు వేయమని పిలుపునిచ్చిన వైవి సుబ్బారెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ముస్లిం ప్రపంచం ముస్లిం వీళ్ళంతా జనాభా అంతా ఈ రోజు పక్కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్నారని ఎందుకున్నారు?